ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడం, అదేవిధంగా మా అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చడం, పేదవాళ్లకు 3 పూటల మంచి భోజనం పెట్టాలి ఆలోచనతోటి ఇవాళ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే రైతాంగానికి సంబంధించి రైతు భరోసా ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, వీలైనంత ఎక్కువ మందికి రుణమాఫీ చేయగలిగినాం. ఇవన్నీ కార్యక్రమాలు ఒక 2 సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే ఈ గ్రామాభివృద్ధికి గతంలో చాలా రోడ్లు నేనున్నప్పుడు వేసిన రోడ్లు మొన్న ఈ ఊరు నుంచి పోయినాను, కొన్ని అట్లే మిగిలిపోయి ఉన్నాయి. మీ మొన్న కూడా కొన్ని ఇచ్చినాను. 25 లక్షల రూపాయలు మొన్న సీసీ రోడ్లకు నల్లిని మిగిలిన కొత్తగా మళ్ళీ ఇచ్చినారు. గతంలో రోడ్లు కాలనీలు అన్ని కూడా రెండు వేయించినారు. మళ్ళీ కూడా మీకు ఈ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం ద్వారా మరి గ్రామం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ఆయన గెలిచి చేసేది కూడా ఏమి లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ప్రభుత్వం ఏదేమన్నాడో ఏం చేయలేదు.